ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మరి హ్యాట్రిక్ అందుకోవడానికి వచ్చేస్తున్నారనమాట మే 5th ఈ సమ్మర్లో సరైన సినిమా అని చెప్పాలి రామబాణం. సో ఆయన మొదలు పెడితే వదిలిపెట్టరు బ్లాక్ బస్టర్ అందుకునేంత వరకు అనమాట. మరి ఆలస్యం చేయకుండా ద డైనమిక్ డైరెక్టర్ శ్రీవాస్ గారిని వెతికి రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో కార్బన్ హార్మనీ సిటీ ప్రెజెన్స్ రామబాణం సాంగ్ లాంచ్ ఈవెంట్ జరుపుకుంటున్నాం మనము. అండ్ ఎస్, హియర్ ఆర్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ గారు. సార్, ఓవర్ టు యూ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ కర్నూల్. కర్నూలు అంటే మా సినిమా వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే కథల్లో ఇంత పవర్ఫుల్ ఎపిసోడ్ చూపించాలన్నా కర్నూలే కావాలి, సక్సెస్ఫుల్ ఫంక్షన్స్ చేయాలన్నా కర్నూలే కావాలి. సో అలాంటి కర్నూలు నేను ఫస్ట్ టైం వచ్చాను, నాకు చాలా ఆనందంగా ఉంది. సో మీ అందరు ఉత్సాహం చూస్తుంటే మా రామబాణం డెఫినెట్గా దూసుకెళ్ళిపోద్దనే ఒక హ్యాపీనెస్ వచ్చింది. సో మేము ఇక్కడ చేయడానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు. ఆయన ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన ఆయన. సో ఆయన గురించి ఈ ఏరియాలో ఇంకా కంపల్సరీగా ప్రోగ్రామ్ చేయాలని ప్రతిసారి ప్లాన్ చేస్తారు. సో మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన టీజీ వెంకటేష్ గారికి నమస్కారం సార్. మీ గురించి చాలా వింటూ ఉంటాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ విన్నప్పుడు ఒకసారి ఇన్స్పైరింగ్ క్యారెక్టర్లాగా అనిపిస్తూ ఉంటారు మీరు. సో ఇన్ని సంవత్సరాలుగా ఒక మంచి నాయకుడిగా మీరు ఇక్కడ ఉండి ఇలా చేయటం నిజంగా చాలా ఇది. సో మీలాంటి నాయకులు మా అందరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. సో యు ఆర్ ఎ గ్రేట్ పర్సనాలిటీ టు ఇన్స్పైర్ అవర్ జనరేషన్. థ్యాంక్ యూ సార్. అలాగే మా రాంబాణం ఆల్రెడీ చూశారుగా, టీజర్ ఎలా ఉంది, గ్లిమ్స్, ఐఫోన్ సాంగ్. అలాగే ఐఫోన్ సాంగ్ చాలా బాగా క్రేజీగా అందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేశారు. సో ఈ సాంగ్ కూడా చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తామని ప్లాన్ చేసుకున్నాం మేము. సో మా గోపీచంద్ గారు నేను కలిసి సినిమా చేస్తున్నాం అన్నప్పుడు ఫ్యాన్స్ దగ్గర నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి ఎప్పుడూ ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ మాకు వస్తూ ఉంటాయి. సో అలాంటి పాజిటివ్ వైబ్స్ తోటి మేము ఈ సినిమా స్టార్ట్ చేసాం. మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం, ఆ తర్వాత వచ్చిన లౌక్యం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రామబాణం. 100% దీనికి సంబంధించి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవన్నీ రీచ్ అయ్యేంత కంటెంట్ మా దగ్గర ఉంది. సో మూవీ కూడా చాలా బాగా వచ్చింది. మేమందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి, విషెస్ తోటి ఈ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని అనుకుంటున్నాం. మా సినిమా డింపుల్ గురించి చెప్తాం. డింపుల్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. యా, డింపుల్ చాలా క్రేజీగా చేసింది ఈ సినిమాలో. మీరు ఆల్రెడీ ఐఫోన్ సాంగ్ చూసినప్పుడు అర్థమైపోయి ఉంటుంది. సో తన డాన్సులు కానీ, తన పెర్ఫార్మెన్స్ కానీ, అంటే తను ఆల్రెడీ చేసింది. బట్ నా సినిమా తర్వాత నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే, మళ్ళీ పక్క కమర్షియల్గా ఉండే ఒక హీరోయిన్ మళ్ళీ మన ఇండస్ట్రీకి దొరికింది. సో ఇంకా డైరెక్టర్స్ ఎవరికైనా సరే ఆ అమ్మాయి గురించి రాసుకున్న వాళ్ళకి రాసుకున్నంత, తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అన్నట్టు ఉంటుంది. షీ కెన్ డూ ఎనీథింగ్, డాన్సులు కానీ పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ చేస్తే. అన్నిటికీ మించి డింపుల్ మన తెలుగు అమ్మాయి, మన తెలుగు హీరోయిన్, తెలుగు స్పష్టంగా మాట్లాడే హీరోయిన్, తెలుగు చదువుతుంది. సో అలాంటి ఒక అమ్మాయి 100% మనందరి నుంచి బైక్ వెళ్ళి ఇంకా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు. విశ్వ గారి గురించి మీకు చెప్పాలి అంటే, ప్రొడ్యూసర్స్ అంటే ఒక సినిమా చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం, ఎంతో ఇది ఉంటుంది. అలాంటిది విశ్వ గారు స్టార్ట్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు ఏదైతే చాలామందితో సినిమాలు చేస్తున్నారో ఇది ఇంకా ఓన్లీ బిగినింగే. ఆయనకున్న విజన్ బట్టి నెక్స్ట్ లెవెల్లో టాలీవుడ్లోనే కాదు ఇండియాలోనే ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయనకి యుఎస్లో ఉన్న కాంటాక్ట్స్, హాలీవుడ్లో ఉన్న టెక్నీషియన్స్తో ఉన్న కనెక్షన్స్ తోటి ఫ్యూచర్లో ఆయన చాలా వండర్స్ క్రియేట్ చేయడానికి కూడా మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి మన విశ్వప్రసాద్ గారుతో కలిసి ఈ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే నాకు హోమ్ బ్యానర్ లాంటిది. సో ఈ సినిమా 100% మా అందరికీ సక్సెస్ఫుల్ సినిమా అవుతుందని కోరుకుంటున్నా. ఈ సినిమాకి పనిచేసిన నా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున, అంటే ఇక్కడ స్పీచ్లో అందరినీ కవర్ చేయాలి, నేను ఇంటర్వ్యూస్లో వాటిలో చెప్తా ఉన్నాను. మెయిన్గా జగపతి బాబు గారు,
జగపతి బాబు గారి గురించి మీకు తెలిసిందే, ఆయన ఎంత యాక్షన్ చేస్తారో అంత సెంటిమెంట్ పండిస్తారు. అలాంటి జగపతి బాబు గారు బ్రదర్గా ఈ సినిమా చేయటం నిజంగా మా లక్ష్యం. వైబ్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఖుష్బు గారు వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా 100% మీ అందరికీ నచ్చుతుంది. రేపు మే 5th సమ్మర్లో అందరూ హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. గోపీచంద్ గారి ఫ్యాన్స్కి కావాల్సిన ఫైట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి, పవర్ఫుల్ డైలాగులు ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డింపుల్ ఫ్యాన్స్కి తగ్గట్టుగా సాంగ్స్ డ్యాన్సులు అన్నీ ఉంటాయి. సో ఇది ఒక ఆల్రౌండర్గా నిలుస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కర్నూల్. మీ మీ అందరి విషెస్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు. ఇది ఇది మీ మీ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ ఫిలిం. అండ్ ఇది గోపీచంద్ గారి 30వ సినిమా. అందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. 5వ తారీఖు ఫుల్ అసలు అందరు 3 అటే వైపు ఉంటుందన్నమాట, రామబాణం వైపు. సో దూసుకెళ్ళిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను బ్లాక్ బాస్టర్ వైపు. అండ్ నాకు కూడా రోల్ అవుతుంది చూసారా మీ వల్ల, మీ ఎనర్జీ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గీత.